మన భూమిపై ఉన్న విశాలమైన సముద్రాల లోతులలో మానవులకు తెలియని ఒక అద్భుతమైన ప్రపంచం ఉంది. ఈ లోకంలో జలకన్యలు, జలదేవతలు మరియు విచిత్రమైన సముద్ర జీవులు నివసిస్తాయి. ఇలాంటి ఒక జలకన్యల రాజ్యం నీలలోకం బంగాళాఖాతం లోతులలో దాగి ఉంది. నీలలోకం రాజు సాగర్ మరియు రాణి సింధుకి ముగ్గురు కుమార్తెలు వరుణి, కాలింది మరియు అలకనంద. ముగ్గురిలో అలకనంద చిన్నది, తెలివైనది మరియు సాహసవంతురాలు. అలకనంద ఆకుపచ్చని బంగారు తోకగలది, నీలం మరియు సిల్వర్ రంగు కొలుసులతో అలంకరించబడింది. ఆమె కళ్ళు సముద్రపు నీలాలలా లోతైనవి, జుట్టు నల్లగా కురులు కురులుగా సముద్రపు అలలలా ఉండేది. అన్ని జలకన్యలలాగే అలకనందకు కూడా అద్భుతమైన సంగీత ప్రతిభ ఉంది. అలకనందకు మరో ప్రత్యేక శక్తి కూడా ఉంది, ఆమె సముద్రపు కలలను చూడగలదు. సముద్రం నిద్రలో ఉన్నప్పుడు అలకనంద దాని ఆలోచనలలోకి ప్రవేశించి భవిష్యత్తులో జరగబోయే విషయాలను చూడగలదు. ఒక రాత్రి అలకనంద ఒక భయంకరమైన కల చూసింది. ఆమె కలలో నీలలోకాన్ని ఒక పెద్ద నీలి మేఘం ఆవరించింది. ఆ మేఘం నుండి నల్లని ముళ్లతో నిండిన సర్పాకారపు జీవి బయటకు వచ్చి జలకన్యల రాజ్యాన్ని మింగివేసింది. ఈ కలతో ఉలిక్కిపడి అలకనంద మేల్కొని తన తండ్రి దగ్గరకు పరుగెత్తింది. నాన్నా, నేను చాలా భయంకరమైన కల చూశాను, అలకనంద భయంతో వణుకుతూ చెప్పింది. రాజు సాగర్ గంభీరంగా తలపంకించాడు. అలకనంద, నీ కల యథార్థం కావచ్చు. మన పురాతన శత్రువు కాలకేతు 1000 సంవత్సరాల నిద్ర నుండి మేల్కొంటున్నాడని మా గూఢచారులు చెబుతున్నారు. కాలకేతు ఎవరు? అలకనంద అడిగింది. కాలకేతు ఒక భయంకరమైన సముద్ర రాక్షసుడు, తన నల్లని మాయతో సముద్రాన్ని కలుషితం చేస్తాడు. అతడు ఒకప్పుడు నీలలోకంపై దాడి చేసి మా తాత సముద్రరాజ్ చేతిలో ఓడిపోయాడు. అప్పుడు అతడిని ఒక పురాతన మాయాజాలంతో 1000 సంవత్సరాలు నిద్రపోయేలా చేశారు, రాజు వివరించాడు. రాణి సింధు వచ్చి ఆ 1000 సంవత్సరాలు ఇప్పుడు ముగుస్తున్నాయి. కాలకేతు త్వరలోనే మేల్కొంటాడు అని చెప్పింది. మరి మనం ఏమి చేయాలి అమ్మా? అలకనంద అడిగింది. ప్రస్తుతానికి మనం నీలలోకం సరిహద్దులను బలపరచాలి. మనకు సహాయం అవసరం. అందుకే నేను నిన్ను ఒక ప్రత్యేక పనితో పంపిస్తున్నాను, రాజు చెప్పాడు. తరువాతి రోజు ఉదయం అలకనంద ప్రయాణానికి సిద్ధమైంది. రాజు తన విశ్వసనీయ సలహాదారు వృద్ధ తాబేలు సాగరమిత్రను మార్గనిర్దేశం చేయడానికి నియమించాడు. మీరు అరబ్బీ సముద్రంలోని కోరల్ కోటకు వెళ్ళాలి. అక్కడ సముద్ర సంధి జరుగుతుంది. అన్ని సముద్రాల జలకన్యలు, జలదేవతలు ఒక పెద్ద సమావేశానికి వస్తారు, రాజు చెప్పాడు. అలకనంద తన తల్లిదండ్రులకు వీడ్కోలు చెప్పి సాగరమిత్రతో కలిసి ప్రయాణం మొదలుపెట్టింది. వారు వివిధ రకాల సముద్ర జీవులను, విచిత్రమైన పగడపు దీవులను చూశారు. మార్గమధ్యలో వారు నల్లసుడి అనే ప్రమాదకరమైన ప్రదేశాన్ని దాటవలసి వచ్చింది. అక్కడ నీలరాజు తిమింగలం వారికి సహాయం చేసి సురక్షితంగా కోరల్ కోటకు చేర్చింది. కోరల్ కోటలో అలకనంద తన కల గురించి, కాలకేతు భయానకమైన ప్రమాదం గురించి అందరికీ చెప్పింది. అన్ని సముద్రాల ప్రతినిధులు తమ అమృత ముత్యాలను ఇవ్వాలని అంగీకరించారు. కాని 7వ అమృత ముత్యం భూమిపై ఉన్న శక్తి సరస్సులో దాచబడి ఉంది. అలకనంద, హనాలే మరియు విద్యా మాయామంత్రం ద్వారా మానవ రూపంలో మారిపోయి భారతదేశ తీరానికి చేరుకున్నారు. అక్కడ వారికి అర్జున్ అనే అతనిని కలిశాడు. అతను వారికి శక్తి సరస్సుకు దారి చూపించాడు. శక్తి సరస్సులో ఉన్న దేవాలయంలో వృద్ధ మహర్షి వారికి 7వ అమృత ముత్యాన్ని ఇచ్చారు. కాని ఒక షరతు ఉంది, కాలకేతుని ఓడించడానికి ఒక మానవుడు కూడా సహాయం చేయాలి. అర్జున్ వీరగా ముందుకు వచ్చి నేను సహాయం చేస్తానని అంగీకరించాడు. మహర్షి అర్జున్కు ప్రత్యేక ముత్యం ఇచ్చారు. దాని ద్వారా అతను సముద్రంలో శ్వాసించగలిగాడు. వారంతా నీలలోకానికి చేరుకున్నప్పుడు కాలకేతు మేల్కొని తన నల్లమాయ సైన్యంతో దాడి చేస్తున్నాడు. రాణి సింధు 7 అమృత ముత్యాలను కోటలో ఉంచి ప్రాచీన మంత్రాన్ని ఉచ్చరించింది. అలకనంద తన సంగీత శక్తిని ఉపయోగించి అర్జున్ తన ముత్యంతో నీటిని నియంత్రించి కాలకేతుని ఎదుర్కొన్నారు. 7 ముత్యాల కాంతి కాలకేతును చుట్టుముట్టి మళ్లీ నిద్రలోకి లాగింది.
అలకనంద కాలకేతు మనస్సులోకి ప్రవేశించి అతని నిజమైన బాధను అర్థం చేసుకుని శాంతిని అందించింది. కాలకేతు ఈసారి నిశ్శబ్ద నిద్రలోకి జారుకున్నాడు. కాలకేతు మళ్లీ నిద్రలోకి జారుకున్న తరువాత నీలలోకంలో పెద్ద వేడుక జరిగింది. అన్ని సముద్రాల నుండి వచ్చిన ప్రతినిధులు ఒక పెద్ద సభలో కలిశారు. రాజు సాగర్ లేచి, "ఈ రోజు మనమంతా కలిసి చరిత్ర సృష్టించాము. జలలోకాలు, భూలోకం కలిసి ఒక ప్రమాదాన్ని తప్పించాము" అన్నాడు. అర్జున్ వైపు తిరిగి, "నువ్వు చూపించిన ధైర్యానికి నేను నిన్ను సముద్రమిత్రగా ప్రకటిస్తున్నాను. ఇప్పటి నుండి నువ్వు మానవులకు, జలకన్యలకు మధ్య వారధిగా ఉంటావు" అని చెప్పాడు. అలకనంద అర్జున్ దగ్గరకు వచ్చి, "నీ సహాయం లేకుండా మేము విజయం సాధించేవాళ్లం కాదు" అని చెప్పింది. అర్జున్ కొంతసేపు ఆలోచించాడు. "నేను తిరిగి భూమిపైకి వెళతాను, కాని తరచుగా నీలలోకానికి వస్తాను. నా తాతగారికి నేను కావాలి. అదే సమయంలో మనం కొత్త స్నేహాన్ని నిర్మించాలి, భూమి, సముద్రం మధ్య" అన్నాడు. "అలా అయితే నేను నీతో వస్తాను" అలకనంద అంది. "నేను కొంతకాలం భూమిపై గడపాలనుకుంటున్నాను. మానవులను మరింత తెలుసుకోవాలి." రాజు, రాణి అంగీకరించారు. వారు అర్జున్కి, అలకనందకు ప్రత్యేక మాయా ముత్యాలను ఇచ్చారు. వాటి ద్వారా వారు భూమిపై మానవ రూపంలో ఉండగలరు. మరుసటి రోజు అర్జున్, అలకనంద తీరానికి చేరుకున్నారు. వారు అర్జున్ గ్రామానికి వెళ్లి అతని తాతగారిని కలిశారు. తాతగారు అలకనందను దూరదేశం నుండి వచ్చిన మిత్రురాలు గా స్వీకరించారు. ఆ రోజు నుండి అర్జున్ తన తాతగారికి సహాయం చేస్తూ ఎప్పుడైనా తన ముత్యాన్ని తాకి సముద్రంలోకి వెళ్లి నీలలోకంలో సమయం గడుపుతూ ఉండేవాడు. అలకనంద భూమిపై గడుపుతూ మానవులకు సముద్రం గురించి, దాని అందాల గురించి, దాని రక్షణ గురించి చెబుతూ ఉండేది. వారి ప్రయత్నాల వల్ల భూమి, సముద్రం మధ్య సంబంధం బలపడింది. మానవుల, జలలోకాల మధ్య స్నేహం పెరుగుతూ వచ్చింది. సముద్రాలు శుభ్రంగా ఉండటానికి, చేపలు, సముద్ర జీవులు సంతోషంగా ఉండటానికి ఇది చాలా ఉపయోగపడింది. అలకనంద, అర్జున్ ఓడలపై తిరుగుతూ సముద్రపు కథలను మానవులకు చెప్పేవారు. అలకనంద తన అందమైన పాటలతో వారిని మంత్రముగ్ధులను చేసేది. ఎన్నో మంది జాలర్లు, నావికులు సముద్ర కన్య గురించి కథలు చెప్పుకునేవారు, కాని ఆమె ఎవరో వారికి తెలియదు. 3 సంవత్సరాలు గడిచాయి. అర్జున్కి ఇప్పుడు 40 సంవత్సరాలు. అలకనంద భూమిపై అల అనే పేరుతో జీవిస్తోంది. వారు గ్రామంలో చిన్న ఇల్లులో నివసిస్తూ తాతగారితో కలిసి మత్స్యకారులకు సహాయం చేస్తున్నారు. ఒకరోజు అర్జున్ మత్స్యకారులతో సముద్రంలో చేపలు పట్టడానికి వెళ్ళాడు. అప్పుడు అతనికి విచిత్రమైన విషయం గమనించాడు. సముద్రంలో చేపలు తక్కువగా ఉన్నాయి, నీరు కొంచెం మురికిగా మారుతోంది. రాత్రి అతను అలకనందతో ఈ విషయం చెప్పాడు. "నాకు కూడా అనుమానంగా ఉంది" అలకనంద అంది. "రేపు మనం నీలలోకానికి వెళ్లి చూద్దాం." మరుసటి రోజు వారు తమ ముత్యాలను తాకి నీలలోకానికి వెళ్లారు. అక్కడ వారికి ఒక విచిత్రమైన విషయం తెలిసింది. పృథ్వీలోకం నుండి, మానవుల నుండి వచ్చే మురికి సముద్రానికి హాని చేస్తున్నాయి. "ఇది విచిత్రంగా ఉంది," రాజు సాగర్ చెప్పాడు. "మానవులు తమ వ్యర్థాలను సముద్రంలో పారబోస్తున్నారు. అది మా జీవితాలను ప్రమాదంలో పడేస్తోంది." అలకనంద, అర్జున్ భూమిపైకి తిరిగి వచ్చారు. వారు గ్రామంలోని ప్రజలకు సముద్ర మాలిన్యం గురించి చెప్పసాగారు. కొంతమంది వినాలనుకున్నారు, మరి కొంతమంది పట్టించుకోలేదు. వారు తమ ప్రయత్నాలను పెంచారు. అర్జున్ తన మత్స్యకార స్నేహితుల సభను ఏర్పాటు చేశాడు. అలకనంద తన సంగీత శక్తిని ఉపయోగించి పాటల ద్వారా సముద్ర రక్షణ సందేశాన్ని అందించసాగింది. ఒకరోజు మరొక గ్రామం నుండి ఒక పెద్ద వ్యాపారి వచ్చాడు. అతను గ్రామస్తులను సముద్రంలో వ్యర్థాలను పారవేయడానికి ప్రోత్సహించాడు. "మీరు ఇది చేయకూడదు," అలకనంద అరిచింది. "సముద్రం ప్రాణం ఉన్నది, దాని రక్షణ మన బాధ్యత." గ్రామస్తుల ముందు అలకనంద తన జలకన్య రూపాన్ని ప్రదర్శించింది. అర్జున్ తన ముత్యాన్ని చూపించి సముద్రంలో దూకి ఎలా శ్వాసించగలుగుతున్నాడో చూపించాడు. నీలరాజు తిమింగలం కూడా తన భారీ శరీరాన్ని చూపించింది. ఇవన్నీ చూసి గ్రామస్తులు నమ్మసాగారు.
వ్యాపారిని వెళ్లగొట్టి సముద్రాన్ని రక్షించడానికి నిర్ణయించుకున్నారు. గ్రామస్తుల సహాయంతో అలకనంద, అర్జున్ చుట్టుపక్కల గ్రామాలకు కూడా సందేశాన్ని అందించారు. మెల్లమెల్లగా ప్రజలు మారసాగారు. సముద్రం తిరిగి స్వచ్ఛంగా మారసాగింది. అర్జున్, అలకనంద కలిసి నీలలోకం, భూలోకం మధ్య ఒక కొత్త ఒప్పందాన్ని ఏర్పాటు చేశారు. దీని ప్రకారం కొన్ని నమ్మకమైన మానవులు జలకన్యల రహస్యాన్ని తెలుసుకుని భూమిపై సముద్ర సంరక్షకులుగా పనిచేస్తారు. సముద్ర రక్షణ కార్యక్రమాలు విజయవంతంగా సాగుతుండగా అలకనంద మరియు అర్జున్కు ఒక కొత్త సవాలు ఎదురైంది. అర్జున్కు ఇచ్చిన మాయా ముత్యం మెల్లమెల్లగా దాని శక్తిని కోల్పోవడం మొదలుపెట్టింది. అలకనంద, నేను ఇప్పుడు ఎక్కువసేపు సముద్రంలో ఉండలేకపోతున్నాను, అర్జున్ ఆందోళనతో చెప్పాడు. నా ముత్యం మందగిస్తోంది. అలకనంద దీనిని గుర్తించి వెంటనే నీలలోకానికి వెళ్లి రాజు సాగర్ను కలిసింది. నాన్నా, అర్జున్ ముత్యం బలహీనపడుతోంది. ఇది ఎందుకు జరుగుతోంది? అలకనంద అడిగింది. రాజు సాగర్ లోతుగా ఆలోచించాడు. అలకనంద, అర్జున్ ఒక మానవుడు. మాయా ముత్యాలు మానవులకు శాశ్వతంగా పనిచేయవు. వాటి శక్తి కాలంతో తగ్గిపోతుంది. అయితే దానికి పరిష్కారం ఏమిటి? అలకనంద ఆతృతగా అడిగింది. వృద్ధ సాగరమిత్రుడు ముందుకు వచ్చాడు. ఒక మార్గం ఉంది అలకనంద. అమృత గుహలో ఉన్న శాశ్వత ముత్యం అర్జున్కి ఇవ్వవచ్చు. కాని అది చాలా కష్టమైన పని. అమృత గుహ ఎక్కడ ఉంది? అలకనంద అడిగింది. అది చాలా లోతైన సముద్రంలో మరియానా ట్రెంచ్ దగ్గర ఉంది. అక్కడికి వెళ్లడం ప్రమాదకరం. అనేక రకాల సముద్ర రాక్షసులు, వింత జీవులు ఉంటాయి, సాగరమిత్రుడు చెప్పాడు. అలకనంద దృఢంగా అంది, నేను వెళతాను. అర్జున్ నా స్నేహితుడు, అతడు మాకు చాలా సహాయం చేశాడు. రాజు సాగర్ ఆలోచించి, సరే, కానీ నువ్వు ఒంటరిగా వెళ్ళకూడదు. కాలింది, వరుణి నీతో రావాలి. మరుసటి రోజు అలకనంద తన అక్కలు కాలింది, వరుణితో కలిసి ప్రయాణం మొదలుపెట్టింది. వారు అర్జున్కు తమ మిషన్ గురించి చెప్పి అతడిని భూమిపై వేచి ఉండమని చెప్పారు. వారు మరియానా ట్రెంచ్ వైపు ప్రయాణించారు. మార్గంలో వారికి అనేక అడ్డంకులు ఎదురైనవి. మొదట వారికి కాలుష్య మేఘాలు ఎదురైనవి, మానవుల వల్ల కలిగిన మాలిన్యం వల్ల ఏర్పడిన నల్లని మేఘాలు. కాలింది తన మంచు శక్తులతో వాటిని శుభ్రం చేసింది. తరువాత వారికి అగ్ని కోరళ్లు ఎదురైనవి, వేడిమిని వెదజల్లే ప్రమాదకరమైన కోరళ్లు. వరుణి తన వాయు శక్తులతో వాటిని చల్లగా చేసింది. చివరగా వారు అమృత గుహకు చేరుకున్నారు. గుహద్వారం దగ్గర ఒక పెద్ద అష్టపాదం, ఆక్టపస్, కాపలా కాస్తోంది. మీరు ఎవరు? ఇక్కడ ఎందుకు వచ్చారు? అష్టపాదం గర్జించింది. అలకనంద ధైర్యంగా ముందుకు వచ్చింది. మేము నీలలోకం రాజకుమార్తెలం. మా మానవ స్నేహితుడికు శాశ్వత ముత్యం అవసరం. అష్టపాదం వారిని కొన్ని క్షణాలు చూసింది. మీ స్నేహం నిజమైనదా? పరీక్ష చేసుకుందాం అని చెప్పి అది తన 8 చేతులను వ్యాపించింది. ఈ గుహలో 3 మార్గాలు ఉన్నాయి. మొదటిది శక్తి మార్గం, రెండవది జ్ఞాన మార్గం, మూడవది ప్రేమ మార్గం. మీరు ఏది ఎంచుకుంటారు? కాలింది, మేము శక్తివంతులం, శక్తి మార్గంలో వెళ్దాం అని చెప్పింది. వరుణి, జ్ఞానంతో వెళ్తే సురక్షితం అని చెప్పింది. కాని అలకనంద, మేము ప్రేమ కోసం వచ్చాము, ప్రేమ మార్గంలోనే వెళతాము అని నిర్ణయించింది. అష్టపాదం మెచ్చుకుంది. సరైన ఎంపిక. ప్రేమ మార్గంలో వెళ్ళండి. వారు ప్రేమ మార్గంలో వెళ్ళినప్పుడు అక్కడ అందమైన ముత్యాలతో నిండిన గదిని చూశారు. మధ్యలో ఒక బంగారు రంగు ముత్యం మెరుస్తోంది. ఇదే శాశ్వత ముత్యం, అలకనంద సంతోషంగా అరిచింది. కాని ముత్యం తీసుకోబోయినప్పుడు ఒక స్వరం వినిపించింది. ఈ ముత్యాన్ని తీసుకోవాలంటే మీలో ఒకరు ఇక్కడే ఉండాలి. 3 అక్క చెల్లెలు ఒకరినొకరు చూసుకున్నారు. వరుణి, నేను ఉంటాను అని చెప్పింది. లేదు, నేను ఉంటాను, కాలింది చెప్పింది. అలకనంద ఆలోచించింది. ఇది నా స్నేహితుడి కోసం. నేను ఇక్కడ ఉండాలి. అప్పుడు శాశ్వత ముత్యం మాట్లాడింది. మీ త్యాగం చూసి నేను మెచ్చుకున్నాను. మీరు 3 వెళ్ళండి.
నేను అర్జున్కు శాశ్వత శక్తిని ఇస్తాను. వారు సింధుగా నీలలోకానికి తిరిగి వచ్చారు. అర్జున్కు శాశ్వత ముత్యం ఇచ్చినప్పుడు అతని శరీరంలో కొత్త శక్తి నిండింది. ఇప్పుడు నీకు ఎల్లప్పుడూ సముద్రంలో ఉండే శక్తి వచ్చింది, అలకనంద చెప్పింది. మా స్నేహం శాశ్వతమైంది, అర్జున్ సంతోషంగా చెప్పాడు. అప్పటినుండి వారు రెండు లోకాల మధ్య వారధిగా పనిచేస్తూ సముద్రాలను రక్షించే మిషన్ మరింత బలంగా కొనసాగించారు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని తెలుగు కథల కోసం మన ఛానల్ను ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.